ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆరోపణ చేశారు, పదే పదే చేశారు. ఆ ఆరోపణ దిశ పుల్లారావు గారు అగ్రిగోల్డ్ విషయంలో ఆ భూమిని కొన్నారు అని చెప్పారు. పుల్లారావు గారు ఆ విషయంలో సమాధానం కూడా చెప్పారు. సమాధానం చెప్పినకుండా మళ్ళా ఆరోపణ చేస్తే సవాలు విసిరారు. ఆ సవాల్ని ప్రతిపక్ష నాయకుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది దిశ. నేను ఆ సమయంలో చెప్పింది, ఆరోపణ చేసే వ్యక్తి సభా సాంప్రదాయాల ప్రకారం నిరూపించుకునే విధానం ఉంది. ఒకవేళ నిరూపించలేకపోతే సారీ చెప్తారు. అసత్యాలు చెప్పడం కాదు, వాస్తవాలు మాట్లాడే వేదిక ఇది. అలాంటి వేదికలో ఇష్టానుసారంగా మీరేదో కావాలని గుడ్డ కాల్చడం, ముఖాన్ని బారేయడం, దానిపైన మీరు తుడుచుకోమంటే ఇది మంచి బాధ్యత కాదు. నేను ఒకటే అధ్యక్ష, ఇప్పుడు కూడా వాళ్ళ మీద చెప్పాలంటే సభ్యులు సిగ్గుపడలే కానీ రాష్ట్ర ప్రజానీకం కూడా సిగ్గుపడే నేరాలు చేసిన వ్యక్తులు వీళ్ళందరూ. కాబట్టి నా విషయాల జోలికి పోను. కానీ అధ్యక్ష, ఇప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాల్సింది, పుల్లారావు గారు నేను తప్పు చేయలేదని చెప్పిన తర్వాత మీరు ఆరోపణ చేశారు. సభానాయకుడిగా, ముఖ్యమంత్రిగా నేను ఒక ఆఫర్ ఇచ్చాను. ఈ ఆరోపణ ప్రూవ్ చేసుకోమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరాను. అదే సమయంలో నేను ఆ రోజు హౌస్ కమిటీ వేస్తా ఉన్నాం. హౌస్ కమిటీ కాదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని ఈ సభ్యులే ఇక్కడికి వచ్చి నిన్నంతా కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని పదే పదే డిమాండ్ చేశారు. నేను వాళ్ళ యొక్క దీనికోసమే నేను యాక్సెప్ట్ చేశాను. ఒకవేళ కానీ పుల్లారావు గారు తప్పు అని జ్యుడిషియల్ ఎంక్వైరీలో కానీ ప్రూవ్ అయితే పుల్లారావుని హౌస్ నుంచి వెలేద్దాం. జగన్మోహన్ రెడ్డి ఆరోపణ ప్రూవ్ చేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ హౌస్ నుంచి వెలేస్తామని చెప్పి నేను చెప్పాను. ఇప్పుడు అధ్యక్ష, నేను ఒకే విషయం అడుగుతున్నాను అధ్యక్ష, ఎందుకు మీరు భయపడతారు? మీరు ఆరోపణ చేశారు కదా, మీ దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది కదా, ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేస్తే పుల్లారావు గారు మంత్రిగానే కాదు ఎమ్మెల్యే కూడా పోతారు కదా. ఇప్పుడు మీ భయం ఏంటంటే ప్రూవ్ చేయలేము కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగం పోతాను భయపడుతున్నారు. ఈ పెరిగితనం మంచిది కాదు. సవాళ్లు స్వీకరించాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ యాక్సెప్ట్ చేయాలి. ఏ ఇద్దరులో ఒక్కరే హౌస్ లో ఉండాలి తప్ప ఇద్దరు ఉండడానికి అవకాశం లేదు అధ్యక్ష. ఆ విషయాన్ని చెప్తున్నాను. గో బ్యాక్ టు యువర్ సీట్స్ ప్లీజ్. దయచేసి కూర్చోండి, కోఆపరేట్ చేయండి. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. కూర్చోండి. ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్లీజ్ గో బ్యాక్. కూర్చోండి దయచేసి. ప్లీజ్ ప్లీజ్ నో ప్లీజ్. అధ్యక్ష, కనీస రూల్స్ రెగ్యులేషను గత శాసనసభ సమావేశాల్లో జరిగిన సంఘటనలు కూడా మరి గౌరవ సభ్యులు గుర్తించకపోవడం చాలా దురదృష్టం అధ్యక్ష. ఈరోజు మేము స్పష్టం చేస్తా ఉన్నాం, గతంలో కూడా శాసనసభలో ఏదైనా ఎలిగేషన్లు కానీ సమస్యలు వచ్చినప్పుడు అక్కడే హౌస్ కమిటీలు వేయటం కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ చేసిన సంఘటనలు ఉన్నాయి అధ్యక్ష. అది తెలియక రామచంద్రారెడ్డి గారు రూల్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. గతంలో చేశారు. ఇవాళ మేము ఒకటే కోరుతున్నాం, ఇవాళ మీరు ఈ హౌస్ని స్టాల్ చేయడానికి కారణం ఏమిటి? నిన్న స్పష్టంగా చెప్పారు, మీకు ధైర్యం లేదు. మీరు ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఎందుకు పిరికితనంతో పారిపోతూ ఉన్నారో చెప్పండి. ఇవాళ ఓటు నోటు అంటున్నారు అధ్యక్ష. ఓటు నోటు కేసులో హైకోర్టు ఏం చెప్పింది అధ్యక్ష? ఆధారాలు లేని ఒక కేసులో విచారణ ఆదేశించడం అంటే చట్టాన్ని దుర్వినియోగం చేసి ఒక వ్యక్తిని తీవ్రమైన క్షోభ గురి చేయడం అవుతుంది. ఆధారాలు కేసుపై విచారణ చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసినట్లు ఉందని కొట్టేశారు అధ్యక్ష. ఇంకా సిగ్గు
మరలా సుప్రీంకోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. సుప్రీంకోర్టుకు వెళ్ళి ఏదో అడ్మిట్ చేశామని చెబుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను,